రెడీ అయిపోయారా? మమ్మీ ఎందుకు మమ్మీ మమ్మల్ని అందరిని పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోమన్నావు? ఎందుకు మీకు తెలీదా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతా? మాకేం పని లేదనుకుంటున్నావా? నీకు కూడా మీ నాన్నలాగా గోరజనం ఎక్కువ. నీకేం తక్కువ లేదు గాని ముందు విషయం ఏంటో చెప్పు. అయితే వినండి, ఈ రోజు ఉగాది. ఉగాదా? వాట్ ఈస్ మీన్ బై ఉగాది? ఈ విషయం కూడా మీకు తెలీదా? ఇప్పుడు పిల్లలందరూ ఇంగ్లీష్ చదువులు చదివి మన తెలుగు సంప్రదాయాన్ని పండగల్ని మర్చిపోతున్నారు. నేను రెడీ. ఏమండి, ఈ గెటప్ ఏంటి, గడ్డం ఏంటి? ఎప్పుడు ఒకే రూట్ లో ఉంటే బోర్ కొడుతుంది కదా. ఎవరికి? నీకే. అవును, ఏంటి ఇల్లంతా బాగా డెకరేట్ చేస్తున్నారు? అంటే నీకు కూడా తెలీదా? సరిపోయింది. రాంబాబు, ఈ రోజు ఉగాది నీకు కూడా తెలీదా? గుర్తొచ్చింది. లేకపోతే ఇలా ఎందుకు రెడీ అవుతాను? అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే కూడా మీకు తెలీదా? ఉగాది అంటే ఉగాది ఉగాది ఏమంగా సిగ్గు లేకుండా నవ్వకు. మీరందరూ ఉగాది అంటే ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారని నాకు తెలిసింది. ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు? నేను కూడా చెప్పలేనా? అవును, నేను కూడా చెప్పలేను. ఈ రోజు కుక్కరీలో ఉగాది పచ్చడి గురించి తెలిసేట్టు నేను చేస్తాను, కానీ నేను తెమ్మనవన్నీ తెచ్చావా? తెచ్చాను మేడం. మామిడికాయలు, చింతపండు, ఉప్పు, పప్పు, బెల్లం. అసలు తెచ్చావా? తెచ్చాను మేడం. ఇదిగోండి మల్లెపూలే కదా. సచ్చినోడా, నేను తెమ్మన్నది మల్లెపూలు కాదురా, వేప పువ్వు. అవెందుకు మేడం? తల్లో పెట్టుకోరు కదా. మీరందరూ మన తెలుగు పండుగల గురించి తెలుసుకోకుండా నన్ను చంపేస్తున్నారా? ఈ ఘోరాన్ని నేను భరించలేను. ఏమండి ఆగండి. అయ్యో, ఉగాది పుట్ట మంగారాంబాబు ఇంటికి తీసుకొచ్చారేంటి? మనల్ని నమ్మని పిలిచారు కదే. అయితే మాత్రం పండుగ పుట్ట మన ఇంట్లో మనం ఉండకుండా వీళ్ళింటికి రావడం ఏంటి? ఓసి పిచ్చి మొహమా, ఈ ఉగాది పండుగ రోజు మనం ఎలా గడిపితే సంవత్సరం మొత్తం అలా జరిగిపోతుందని మా బామ్మ చెప్పింది తెలుసా? అయితే ఇంకా అర్థం కాలేదా? ఈ రోజు తిడితే సంవత్సరం మొత్తం తిట్టొచ్చు అనుకుంటున్నావేమో. తోట తీస్తా, సంవత్సరం మొత్తం తోట తీస్తూనే ఉండాల్సి వస్తుంది. విషయం ఏంటో చెప్పు. అబ్బే ఏం లేదు, ఈ ఒక్కరోజు మనం రాంబాబు ఇంట్లో చేరి మనకి కుదిరినంత లాభపడితే ఇక సంవత్సరం అంతా కుమ్మేయచ్చు. ఎవరిని? నిన్ను కాదులేవే. అంతే కదా మరి. పద. పదండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది పండుగ గురించి తెలియకుండా ఇలా ఒకరికొకరు విషయం చెప్పుకోవడం చాలా విచిత్రంగా ఉంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్. ఇవాళ మన అచ్చమైన తెలుగు ఫెస్టివల్, గ్రేట్ డే. ఆహాహా, తెలుగు పండుగ గురించి ఇంగ్లీష్ లో ఎంత గొప్పగా చెప్పారండి. అంటే మనం ఉగాది పండుగ గురించి ఇప్పుడు తెలుసుకోవాలి, అంతేగా? అవును. ఇంత చిన్న విషయంలో నేను తలదూర్చను. మా రాజీ చాలు. రాజీ అందుకో. ఉగాది అంటే ఉగాది సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారు యాక్ట్ చేశారు. నాయనో, ఉగాది గురించి నీకు కూడా తెలుసా? ఇంకా ఉగాది పచ్చడి గురించి ఏం తెలుస్తుంది? నాకు తెలుసు. అందుకే ఉగాది పచ్చడిలో అతి ముఖ్యమైన ఐటెం మీకు గిఫ్ట్ గా తెచ్చా. ఇదిగో వేప పువ్వు. దారిలో వచ్చేటప్పుడు 150 రూపాయలు పెట్టి కొని తెచ్చా. అంత చీపా? సెటైర్లు వద్దురా, మార్కెట్ లో రేట్లు మండిపోతున్నాయి. అవును, మీరు దేనికే ఇలా అంటున్నారు? మొన్న మా పక్కింటి వాళ్ళు కుంకుమ పువ్వు 1000 రూపాయలు పెట్టి కొన్నారు తెలుసా? ఆహా, వేప పువ్వు కుంకుమ పువ్వు ఒకటా? మీ మొగుడు పెళ్ళాలిద్దరు చాలా ముదిరిపోయారు. కనిపిస్తూనే ఉంది. ఈయనకి 60, ఆవిడకి 50 ఉంటాయి. ఇదిగో, మీరు పండగ పూట మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. సరే సరే, ఇంకా ఆపండి. ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం, ఓకేనా? గేమ్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీ అందరికి మనందరికి ఒక ఆట పెడుతున్నాను. ఏంటి, కబడ్డీనా? ప్యాకెట్ అయితే బెటర్. అరే, చెప్పేది పూర్తిగా వినండి. ఈ తెలుగు సంవత్సరాది రోజు అందరం తెలుగే మాట్లాడాలి. అమ్మో, చాలా టఫ్. ఇదిగో ఒక్క మాటకే ఇంగ్లీష్ వచ్చేసింది. చాలా టఫ్ మంగా, అదే చాలా కష్టం మంగా. అందుకే ఒక అర నిమిషం తెలుగులో మాట్లాడి చూపించండి చాలు. ఓ సింతే కదా, నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ట్రై తెలుగా రాంబాబు? ఇంకా ఆట మొదలవలేదు. సరే కాసుకోండి. అసలు తెలుగు అంటే ఏంటి? అదేమేం అడుగుతున్నావు, చెప్పు బాబు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాంటి తెలుగుని మర్చిపోయి
అందరూ పరాయి భాష మోజులో బతుకుతున్నారు. ఇది చాలా రాంగ్. రాంగ్ అట. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. రాంబాబు, ఛాన్స్ ప్లీజ్ కూడా తెలుగు కాదనుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడలేవు గానీ నేను అడిగిన దానికి తెలుగులో సమాధానం చెప్పు చాలు. సరే అడగండి. చూసారా ఇలా అడిగాను. అడగండి అని ఇంగ్లీష్ లో ఎలా అడుగుతారో నీకు తెలిసి చావదు కదరా. సరే నేను అడిగిన దానికి టకా టకా సమాధానం చెప్పేయాలి. నేను సిద్ధం. నీ పేరు? శ్రీ 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 బాలరాజు గారు. అంత లేదు గాని నీ వయసు ఎంత? 22. 2 years ముందు 22 అన్నావు. అబ్బా ఏదో చెప్పానులే, వదిలేరా. 24 ఏంటి? కొట్టాడు కనిపాడు కానీ దానికంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వయసు ఎంత అనేది కాదు ముఖ్యం. తెలుగులో సంధించండి ప్రశ్నలు. నీ జీతం ఎంత? వీళ్ళు ఇచ్చినంత, మేము పుచ్చుకున్నంత. అసలు నీ ఉద్యోగం ఏంట్రా? నా ఉద్యోగమా? వాచ్మెన్. అవును, ఇంగ్లీషే. అయ్యో, తెలుగు మాట్లాడడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారేంటి? నేను 6 నిమిషం కాదు 5 నిమిషాలు తెలుగు అనర్గళంగా మాట్లాడతాను, కాచుకోండి. సిద్ధమా? తెలుగు తెలుగు తెలుగు. తెలుగు తెలుగు అంటే ఇదా? ఇలా అయితే రేపు తెల్లవారే వరకు మేము కూడా తెలుగు మాట్లాడగలం. ఇక ఆపు. ఇంకా మీలో ఎవరైనా తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారా? అయ్యో, ఇక చాలు. ఇంగ్లీష్ లేకుండా తెలుగు మాట్లాడడం చాలా కష్టం. అవును, అందుకే అందరం కలిసి తెలుగును కూలీ చేస్తున్నాం. అందుకే ఒక కవి మన తెలుగు గురించి ఎంత గొప్పగా చెప్పారో వినండి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తెలుగు ప్రజలు పండగల విశిష్టత తెలియకుండానే పండగలు చేసేసుకుంటున్నారు. అవును, పండగలంటే పిండి వంటలు చేసుకుని తినడం అనుకుంటున్నారు. అవును, పిండి వంటలు అంటే గుర్తొచ్చింది. ఇవాళ స్పెషల్స్ ఏం చేశారో తీసుకురండి, ఓ పట్టు పట్టేద్దాం. అవును, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడే బాగా మెక్కొచ్చని ఇదిగో టిఫిన్ కూడా చేయకుండా తీసుకొచ్చారు. ఇదిగో రాజీ, ఫ్యామిలీ సీక్రెట్స్ ఇలా 10 మందిలో బయట పెట్టకూడదు. ఆ విషయం మాకెప్పుడో తెలుసు. ఇప్పుడు మీ అందరికీ నేను ఆ విషయం చెప్పదలుచుకున్నాను. ఉగాది గొప్పతనం గురించి మనందరికీ తెలియదు కాబట్టి ఒక పండితుడిని పిలిచి పంచాంగ శ్రవణం చేయిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు అంత గొప్ప పండితుడు ఎక్కడ దొరుకుతాడు? ఇవాళ ఉగాది కదా, పండితులంతా చాలా బిజీగా ఉంటారు. డబ్బులు ఎక్కిస్తే దొరకరా? అమ్మా మంగ, ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 10,000. 10,000? ఇంకాస్త పెంచి ఆ పండితుడి వేషంలో మనమే వచ్చి మొత్తం డబ్బు నొక్కేస్తే బాగుంటుందిగా. సార్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, 10,000కి పండితుడు ఇవాళ దొరకడం చాలా కష్టం. ఓ 20,000 అయితే నాకు తెలిసిన మంచి పండితుడు ఉన్నాడు, అతన్ని తీసుకొస్తా. 20,000? పిచ్చి మొద్దు, 20,000 నేనే నొక్కుదామని ప్లాన్ వేసానే, అర్థం చేసుకోదు. ఓకే మోహన్ గారు, 20,000 ఇస్తాం. కానీ ఆ వచ్చే పండితుడు చాలా గొప్పగా పంచాంగ శ్రవణం చేయాలి. మీరేం వరి అవ్వద్దు, అతను నాకంటే గొప్పవాడు తెలుసా. మీకు అలాంటి ఫీలింగ్ కలగటం మా దరిద్రం. రాంబాబు, మీరు వెళ్ళి త్వరగా పండితుడిని తీసుకురండి. మంగా, 20,000, 20,000. అసలే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఒకసారి ఆలోచించు. ఆ ఇబ్బందులన్నీ పోవడానికి పంచాంగ శ్రవణం చేయిస్తున్నాను. మంగ డెసిషన్ మారే లోపే మనం వెళ్ళి గెటప్ లో వచ్చేయాలి. నేను వెళ్ళి పండితుడిని పిలుచుకొచ్చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. త్వరగా వెళ్ళండి. ఈయన ముఖానికి ఏ పండితుడు తెలుసబ్బా? అవును, నాకు డౌట్. పండితుడిని పిలవటానికి ఈయన వెళ్ళటం దేనికి? ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఆ డౌట్ మాకు ఉంది సార్. పండితుడికి సంబంధించిన గెటప్ కి డ్రామా డ్రెస్ అద్దెకిచ్చే కంపెనీ ఇక్కడెక్కడో ఉండాలి. ఎక్కడబ్బా?
కమిషన్ లేకుండా నేను ఏ పని చేయనండి. బాబు ఏంటి బాబు? ఇక్కడ దగ్గరలో డ్రామా డ్రెస్సులు అద్దెకిచ్చే కంపెనీ ఉండాలి కదా, ఎక్కడా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ఎక్కడా? 10 రూపాయలు ఇస్తే చెప్తా. 10 దేనికే బాబు? కమిషన్ లేకుండా నేను ఏ పని చేయను. ఇప్పుడు చెప్పు ఎక్కడా? ఇదిగో ఇక్కడే. అదే ఇదేనా? 10 రూపాయలు లాసు, 20,000 కమిషన్ కొడదాం అనుకుంటే నా దగ్గరే కమిషన్ కొట్టేశాడు. పంచాంగ శ్రవణం చేయడానికి పంతులు గారు వచ్చేలోపు మనం ఉగాది పచ్చడి తయారు చేద్దాం, సరేనా? అలాగే. అరే బాలరాజు, నువ్వు వెళ్ళి ఇంకొంచెం వేపు తీసుకురా. అలాగే సార్. బెల్లం వేయి. ఇదిగోండి వేపు. వీడొకడు షాల్ అడిగితే రెంట్కెళ్ళింది ఇది వేసుకోండి అని మఫ్లర్ ఇస్తాడా? ఇంకో సెట్ పెట్టుకోవద్దు, డబ్బులు తీసుకోవట్లా? ఏంటి అప్పుడే గెటప్ చేంజ్ చేసేసావా? నువ్వు నన్ను గుర్తుపెట్టేసావా? అబ్బా, ఇందాక డ్రామా డ్రెస్ కంపెనీ అడ్రస్ అడిగింది నువ్వే కదా. అదేంటో సినిమాల్లో గానీ సీరియల్స్ లో గానీ ఇలా వేషం మారిస్తే తెలివైన వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు, కానీ ఇలాంటి సామాన్యులు మాత్రం గుర్తుపెట్టేస్తారు. ఏంటో విచిత్రం. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీ ఆయన పంతులు గారిని ఇంకా తీసుకురాలేదేంటి? ఏదో గొప్పల కోసం మోహన్ గారు వెళ్ళారు కానీ పండగ రోజు పంచాంగ శ్రవణం చెప్పేవాళ్ళని తీసుకురావడం అంత ఈజీ కాదు. కరెక్టే, మా ఆయన మీద నాకు డౌటే. అంత డౌట్ గా ఆయనతో కాపం ఎలా చేస్తున్నారండి? నువ్వు మనిషి మాత్రం పొట్టాడివి, నాలుగు చాలా పొడవు, కట్ చేస్తా జాగ్రత్త. అదిగో పంతులు గారు వచ్చారు. నాథ్, పనికిరాని నాథ్, పండరి నాథ్, పంచాంగ శ్రవణంలో మునిగి తేలా. మీరొక్కరే వచ్చారు, మరి మా ఆయనేరి? అంటే మీరు అడిగేది మోహన్ గురించా? అవును, మిమ్మల్ని తీసుకొస్తానని వెళ్ళారు, మరి మీరొక్కరే వచ్చారేంటి? మీరు అనుకున్నది కరెక్టే, మెయిన్ క్యారెక్టర్స్ నన్ను గుర్తుపట్టట్లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? మోహన్ గారు ఏరి? అది ఆయన నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఏదో పనుందని అలా బయటికి వెళ్ళిపోయారు. నిజంగా ఆ మోహన్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. అలాంటి మనిషిని ఈ భూమండలంలో నేను చూడలేదంటే నమ్మండి. ఆయన పొగట్టానికే మిమ్మల్ని పంపించారా? ఆయన కెపాసిటీ ఏంటో నాకు తెలీదా? అసలు ఆయన గురించి చెప్పాలి అంటే. ఓకే వద్దులేమ్మా, నేను వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతా. మరి మోహన్ గారు లేకుండా ఎలా? ఆయన నేను ఒకే చోట కష్టం తల్లి. అంటే అదేనమ్మా, ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండాలంటే కష్టం అంటున్నా. మీకు పంచాంగ శ్రవణం కావాలా వద్దా? కావాలని కదా 20,000 ఇస్తామని పిలిపించాం కదా. ఇక ఆ ఏర్పాట్లలో ఉండండి. నా దొంగ సచ్చిన మొగుడు ఇంకా రాలేదు, ఎక్కడ చచ్చాడో ఏంటో. కొత్త సంవత్సరం పూట మొగుడిని అలా తిట్టకూడదు తల్లి. సంవత్సరం అంతా నీ మొగుడికి తిట్లే తిట్లు. నా కోరిక కూడా అదే. ఈ దరిద్రుడు ఎక్కడున్నాడో ఏంటో. అయ్యో రామరామ, దేవుళ్ళంటే మోహన్ గారిని అలా మాట్లాడకూడదు తల్లి, కళ్ళు పోతాయి. మీరు మా ఇంటికి పంచాంగ శ్రవణం చెప్పడానికి వచ్చారా, లేక మోహన్ గారిని పొగడ్డానికి వచ్చారా? మొదటిదానికే తల్లి. అయితే మొదలు పెట్టండి. అయితే వినండి, అసలు ఉగాది అంటే మీకు తెలీదా? ఆపండి, మీరు ఆపితే మొదలు పెడతా. ఉగాది ఎప్పుడు మొదలైందంటే యుగం మొదలైనప్పుడు. యుగానికి మూల పురుషుడు బ్రహ్మదేవుడు. ఆయన సృష్టితోటే యుగం మొదలైంది కదా. కదా నన్ను అడుగుతారేంటండి? అడగట్లేదు నాయన, చెబుతున్నా. ఇక ఈ సంవత్సర నామం హేవళంబి. ఈ ఏడు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని పంచాంగం చెబుతోంది. అంటే
ఇక పోతే ఇప్పుడు మీ నక్షత్రాలేంటో చెబితే ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతాను. నా నక్షత్రం స్వాతి అండి. స్వాతి, మీ సంపాదన శూన్యం. అబ్బా, ఎంత కరెక్ట్ గా చెప్పారు. అంతేకాదు ఈ రాంబాబు ఈ సంవత్సరం మారిపోతారని కూడా రాసింది. మారిపోతారు అంటే ఒకవేళ అమ్మాయికి ఏమైనా మారిపోతారా? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? ఏం లేదు మేడం, ఒకవేళ అమ్మాయిగా మారిపోతే నేను పెళ్లి చేసుకుందామని. ఇప్పుడు నేను చేసుకుని ఏం సాధించాను గనక. ఇక్కడ మాది అదే పరిస్థితి. నీ పరిస్థితి సరే, నా పరిస్థితి ఏంటి? పంచాంగ శ్రవణం చెయ్యాలా వద్దా? నా మొగుడు ఎక్కడ ఇరుక్కుపోయాడో ఏంటో, ఇంకా రాలేదు. మాట్లాడితే చాలు మొగుడు మొగుడు అంటావు. నేను ఉన్నాను కదా. అంటే నీ మొగుడు పంపిన నేను ఉన్నాను కదా అన్నాను. అయితే మాత్రం మోహన్ గారు చేసే పనులు మీరు చెయ్యగలరా? చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? ఆయన ఏం చేయడు కానీ మీ పని మీరు కానివ్వండి. అదే కదా. అమ్మమ్మంగా నీ నక్షత్రం ఏంటో చెప్పమ్మా. చిత్తా నక్షత్రం. పరమ చెత్తగా ఉండుంటుంది. నువ్వు ఉండవయ్యా, చెప్పాల్సింది నేను. ఆహా, సూపరు, భేషుగా ఉందమ్మా. ఈ సంవత్సరం సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తామనుందమ్మా. అయ్యో, థ్యాంక్స్ పండరి పండిట్ గారు. డబ్బులు ఇచ్చే ఆవిడకి జాతకం బాగానే చెప్పావు. నువ్వు మా ఆయన కంటే బాగా కేటుగాళ్ళ ఉన్నావు. మధ్యలో ఆ మహానుభావుడి గురించి ఎందుకులేండి. అమ్మా, నాకు ఇవ్వాల్సిన సంభావన ఇస్తే నేను ఇక బయలుదేరతా. ఇంకా మోహన్ గారు రాలేదు కదా. నేను అలా వెళ్ళి ఆయన ఇలా పంపిస్తాలే అమ్మా. అంటే ఇద్దరు ఒకే చోట ఉండరా? ఉండడం కుదరదేమో. మంగగారు, మీ జాతకం సూపర్ గా ఉంటుందని చెప్పాను కదా, అందుకని వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారమ్మా. మీరు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. మీకు ఇస్తానన్న డబ్బు నేను తీసుకొస్తాను. గురువు గారు, ఏంట్రా చెప్పు. మీరు నా జాతకం చెప్పడం మర్చిపోయారు. నీ జాతకానికి పంచాంగం కూడా చూడాలా? నీ జాతకం తెల్ల ఖైతంలో ఉందిరా. నీ ఇష్టం వచ్చిన రాసుకోపో. దీర్ఘసుమంగళి భవ. ఏమ్మా, ఉగాది రోజున ఉగాది పచ్చడి పెట్టరా? అయ్యో, ఇప్పుడే ఇస్తానండి. అమ్మమ్మంగా అమోఘంగా ఉంది. ఇంకొక కప్పు ఇస్తావేంటి? అయ్యో, ఎంత మాట. అబ్బా, పానకం తాగినట్టు అలా తాగుతున్నారేంటండి? దీని రుచి నీకేం తెలుసయ్యా, తాగితే తెలుస్తుంది. అమ్మా, నేను ఇక సెలవు తీసుకుంటానమ్మా. అలాగేనండి. నువ్వెందుకమ్మా టెన్షన్ పడతావు? నేను అలా వెళ్ళగానే ఆయన ఇలా వచ్చేస్తారు. నేను చెబుతున్నాగా, పంచాంగంలో రాసింది. ఏంటంతా టెన్షన్ గా ఉన్నారు? నేను పంపించిన పండ్రనాథ్ పంచాంగ శ్రవణం బాగా చేశాడా? బాగానే చెప్పాడు. పాపం ఆయన ఉన్నాడో పోయాడో. ఆయనకే పాపం హ్యాపీగా గుండ్రాయిలా ఉన్నాడు. ఉండే ఉంటాడు. కాసేపు ఆగితే పోతాడు. ఏం పాపం? ఇందాక ఉగాది పచ్చడిని లొట్టలు వేసుకుంటూ 2 కప్పులు తాగేశాడు. అంత బాగుందా? నేను కూడా ఓ కప్పు లాగిస్తా. ఆ ఉగాది పచ్చడిలో బల్లి పడింది. మేము చూసుకోకుండా పాపం ఆయనకి ఇచ్చేసాం. ఆయన తాగితే మీరేర్చారేంటి సార్? ఆ పండితుడి గడపలో వచ్చింది నేనేనా బాబు? నాయన నాకేటైపోతుంది. నన్ను అర్జెంట్గా ఆసుపత్రికి తీసుకోండి. అమ్మో, అయ్యో, ఏంటి చూసి చూస్తున్నావు? అయిపోయింది, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి. నా పని అయిపోయింది. అమ్మో, అయ్యో. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవండి. అయ్యో, డబ్బులు లేవంటే డబ్బు లేవా? ఇందాక మీరు ఇచ్చిన 20,000 ఉన్నాయిగా, ఇవి తీసుకోమ్మా. 20,000తో హాస్పిటలా? బల్లి పడింది తాగారు. తాగింది సగం కూడా వాళ్ళు కక్కించరు. దేవుడు, ఉగాది రోజునే పైకి పోయేలా ఉన్నాను. ఇప్పుడు అలా
ఈ జబ్బులో కూడా ఉన్నాయి. ఇగో రాజీ, ఈ పాకెట్ మనీ కూడా ఉండాలి కదా. నాకెక్కడ పాకెట్ ఉంది. అదే ఈ జాకెట్ మనీ అది కూడా ఇవ్వవే. నా ప్రాణం కంటే ఎక్కువ ఇచ్చేవే. సరేనండి. నా ప్రాణం పోయేలా ఉంది. ఇదిగమ్మా మంగ, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి నన్ను బతికించమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను బతికించమ్మా, తొందరగా తీసుకోమ్మా. తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళు. అయ్యో అయిపోయింది. ఇదేంటి అందరు నవ్వుతున్నారు? మారువేషంలో వచ్చి మమ్మల్ని మాయ చేయాలని చూసారుగా, అందుకే ఇలా షాక్ ఇచ్చాం. అంటే బల్లి లేదు, దాని తల్లి లేదు, అంతా డ్రామా. అంత తొండి. మంగ పోనీ నీ 20,000 ఉంచుకొని నా డబ్బులైనా నాకివ్వు. ఉగాది రోజున మీరు మాకు డబ్బిచ్చారు. ఈ సంవత్సరం అంతా మీ వల్ల మాకు కలిసి వస్తూనే ఉంటుంది. సర్లే, పోతే పోయాయి. నాకు ఇంకో కప్పు ఉగాది పచ్చడి కావాలమ్మా. ఎన్నో రంగుల ఊహలని హరివిల్లుగా చేసుకుని చిరుమొగ్గలు వేసే రేపటి ఆశల పల్లకి మోసుకుని, ఎన్నో రంగుల ఊహలని హరివిల్లుగా చేసుకుని చిరుమొగ్గలు వేసే రేపటి ఆశల పల్లకి మోసుకుని, ప్రతి తిరుగింటిలో ఉగాది వేళలో వసంత హేళతో ఉల్లాసమందగా కుక్కు కోయిల పాట పలికే తీయని నోట వసంతగానమాలపించిందా. ఈ ఉగాది పచ్చళ్ళలాగే మనందరి జీవితాలు కూడా అన్ని రుచులతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ టీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ భయంకర అనారోగ్యంతో బాధపడుతున్న భర్తని పుట్టలో మోసిన సతీ అనసూయ మా స్త్రీ జాతి కాదా? అక్కడంత భారీగా డైలాగులు చెప్పి ఇక చీరేసిన చిచ్చుబుడిలా సిట్టింగ్ చేసావు. ఏదో ఆవేశంలో అలా చెప్పండ్రా. కార్మిక నాయకుడు సీనన్నకి అసలు నాకెందుకు జిందాబాద్ కొడుతున్నారు? నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే.